ప్రతిపక్షాలపై మరోసారి ఫైర్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ హయాంలో కట్టి కాళేశ్వరం వారి కళ్ల ముందే కూలిపోయింది అన్నారు. మూసీ రివర్ ఫ్రంట్ పై విమర్శలను కూడా తిప్పికొట్టారు ఆయన. ఎవరు అడ్డు వచ్చినా మూసీ రివర్ ఫ్రంట్ నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు. మల్లన్న సాగర్ నిర్మాణాల సమయంలో గ్రామాలను ముంచలేదా అని ప్రశ్నించారు. మూసీ నిర్వాసితులను ఎలా ఆదుకోవాలో సలహాలు ఇవ్వాల్సింది పోయి విమర్శిస్తారా అని మండిపడ్డారు. మూసీకి వెళ్ళి క్యాట్ వాక్ చేయడం కాదు, వారం రోజులు అక్కడే పేదల బాధేంటో తెలుస్తుంది అన్నారు అక్కడుంటే రేవంత్ రెడ్డి. ప్రభుత్వం వచ్చినాక గత 10 ఏళ్లలో నిర్మించినాయి ఏవైనా సరే ఎక్కడికైనా వెళ్దాం. ఇవాళ మాటలు మాట్లాడుతున్న మంత్రులకు నేను సూటిగా సవాలు విసురుతున్నా. మీరు కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల దగ్గరికి పోదామా? మీరు వేసిన రోడ్ల దగ్గరికి పోదామా? మీరు నిర్మించిన అమరవీరుల స్తూపం దగ్గరికి వెళ్దామా? ఈరోజు మేము కూర్చుంటున్న సచివాలయానికి మీరు వస్తారా? లేకపోతే 1,00,000 కోట్లు ఇప్పటికే కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించిన కాళేశ్వరం, మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం బ్యారేజ్ల దగ్గరికి వెళ్దామా? మీరే కడితిరి, మీరే మింగుతిరి, మీరు ఉండగానే కూలిపాయి. ఇప్పటికీ డిపిఆర్ లేదు. 55 కిలోమీటర్ల మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ మీ చేతుల మీదుగా నిర్మించి ప్రపంచానికి ఆదర్శంగా నిలబెడతాం. అమెరికాలో హడ్సన్ రివర్ ఉంటుంది, అదేవిధంగా గుజరాత్లో మీకు సబర్మతి రివర్ ఫ్రంట్ ఉంటుంది. హైదరాబాద్ నగరానికి న్యాచురల్గా ఉన్న మూసీ రివర్ ఎందుకు అభివృద్ధి చేసుకోవచ్చని నేను అడుగుతున్నా. నిర్మాణ క్రమంలో మల్లన్న సాగర్లో 14 ఊర్లను ఖాళీ చేసి 60,000 ఎకరాలు మల్లన్న సాగర్లో ల్యాండ్ ఎక్వేషన్ జరగలేదా? కొండ పోచమ్మలో జరగలేదా? రంగనాయక సాగర్లో ల్యాండ్ ఎక్వేషన్ జరగలేదా? నాగార్జున సాగర్ నిర్మించినప్పుడు ల్యాండ్ ఎక్వేషన్ జరగలేదా? శ్రీశైలంలో మా కొల్లాపూర్ మునిగిపోతే 92 జీవో ఇచ్చి ఇప్పటికి ఇంకా ఉద్యోగాలు ఇవ్వని కేసులు పెండింగ్ ఉన్నాయి. ఇవాళ మూసి నిర్మాణం చేస్తే కూడా కొన్ని వేల మంది, 5,000 మందో 10,000 కుటుంబాల్లో నిర్వాసితులు అయితే నిర్వాసితులను ఎట్లా ఆదుకోవాలో సలహా చెప్పండి అని నేను అడుగుతున్నా. ఈటల రాజేందర్ గారు అందులో ఇంకా ఆయనకు అంగి మారింది కానీ వాసన అయితే మారినట్టుగా అనిపిస్తలేదు. ముందు రోజు హరీష్ కేటీఆర్ మాట్లాడితే తెల్లారి అదే జిరాక్ తీసుకొచ్చి రాజేందర్ అన్న చదువుతున్నాడు. కనీసం భాషనైనా మార్చుకో రాజేందర్ అన్న. నువ్వు అందులో ఉండొచ్చినావు అని ఇంత బానిసత్వం వాళ్ళకు చూపించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు కష్టాలలో ఉన్నప్పుడు వాళ్ళు నిన్ను మెడలోటి దొబ్బినప్పుడు తెలంగాణ సమాజం నీ పక్కన నించున్నది. వాళ్ళ పక్కన నించోకు, దొంగల పక్కన, తెలంగాణ ప్రజల పక్కన నించో. ఇవాళ నేను ఢిల్లీకి పోతున్నారా? రేపు మోడీ దగ్గరికి పోదాం. సబర్మతి రివర్ ఫ్రంట్లో 64,000 కుటుంబాలను బయటకు పంపించిండు ఆయన. 40 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉందో, 25,000 కోట్ల రూపాయలు మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్కి అడుగుదాం మోడీ గారిని. ఎందుకు ఏడు మోడీ గారు మనకు? మనం పన్ను కడతలేమా? 600 అయినా దీన్ని ముందుకు సాగనీయొద్దని అంటారు. ఇక ప్రతోడు బయలుదేరుతాడు. రోజు మీరు కూడా చూసింటారు, నా మీద పోవాలి బుల్డోజర్, నా మీద పోవాలి అంటాడు. హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళందరూ ఎన్ని కొనాలా మీకోసం బుల్డోజర్లు? యాడుండే అసలే మీరు 7 లక్షలు అప్పు చేసి రాష్ట్రాన్ని దివాళి తీస్తారు. మీకోసం యాడ్కెళ్ళి కొనాలి నేను? వాళ్ళని ఏం లేదబ్బా, ఒకటే మూసి అంచుపొంచునున్న వాళ్ళకి, నా దోస్తులకు అందరికి ఒకటే సూచన, పట్టుకొని వారం రోజులు ఆనే కూర్చోబెట్టారు మూసీలో. స్టేజ్ల మీద క్యాట్ వాక్ చేసినట్టు వచ్చి ఇట్లా వచ్చి వెళ్ళిపోయినట్టు కాదు. ఒక వారం రోజులు హరీష్ రావును, కేటీఆర్ను, రాజేందర్ను ఆ మూసి అంచున పేదోళ్ళు ఉన్న కాడ ఒక వారం వాళ్ళని ఆడు ఉంచుర్రి. వాళ్ళ కష్టాలు తెలుస్తాయి, వాళ్ళకి ఏం మేలు చేయాలనో వాళ్ళకి అర్థమైంది.